ఘనతను నా పెదవులు ప్రకటించును. కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును. విమోచక కృతజ్ఞత స్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును. విమోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. ఆదికాండం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదాము హవ్వలకు కలిగిన 2 కుమారుల గురించి మనం నేర్చుకుంటున్నాం. పెద్ద కుమారుడి పేరు కయీను, చిన్న కుమారుడి పేరు హేబేలు. వీరిద్దరి వృత్తి చూడండి. హేబేలేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, కయీనేమో భూమిని సేద్యపరచువాడిగా ఉన్నాడు. వీరిద్దరూ ఒకానొక సందర్భంలో దేవునికి అర్పణ అర్పించడానికి వచ్చాడు. ఇక్కడ ఆదరణ కలిగించే మాట మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఏదైనా తోటలో నుంచి దేవుడు ఆదాము అవ్వలను బయటికి పంపించినా వారు దేవునితో సహవాసం చేయాలని, వారు దేవుని తట్టు తిరగాలని దేవుని సన్నిధిని వారు ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనా దేవుని సన్నిధికి వారు రావచ్చు, అక్కడ వారు తమ స్థితిని ఒప్పుకోవచ్చు, అక్కడ వారు ప్రభుని స్తుతించవచ్చు, అక్కడ ప్రభుని ఆరాధించవచ్చు, అక్కడ ప్రభుతో వారు సహవాసం చేయొచ్చు. ఏదైనా తోటలో ఉన్నట్లుగా ఉండకపోయినా ఒక చక్కని ఆదరణకరమైన సంగతి ఆయన సన్నిధిని వారితో ఉంచాడు. ఇప్పుడు గమనించండి. మొట్టమొదటిగా కయీనే అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు కయీన్ని చూశాడు, ఆ తర్వాత కయీను అర్పణను చూశాడు. దేవునికి ఎందుకో కయీను అంగీకారంగా అనిపించలేదు, కాబట్టి కయీను అర్పణ కూడా దేవుడు అంగీకరించలేదు. ఆ తర్వాత హేబేలు అర్పణ తీసుకొచ్చాడు. దేవుడు హేబేలును చూశాడు, హేబేలు అంగీకార యోగ్యంగా ఉన్నాడు కనుక హేబేలు అర్పణ కూడా దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తాం. ఈ ఇద్దరు అర్పణలో హేబేలు శ్రేష్టమైనది అర్పించాడు. శ్రేష్టమైంది అంటే రక్తాన్ని చిందించినందుకు శ్రేష్టమైంది అనుకుంటున్నారా? కాదు. కయీను భూమి పంట తీసుకొచ్చాడు. భూమి శపించబడింది కదండి, శపించబడిన పంట తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించలేదని మీరు అంటారేమో. కాదండి. లేవియాకాండం 2వ అధ్యాయంలో నైవేద్యం గురించిన అర్పణ చూస్తా. భూమి పంటే, దేవుడు దాన్ని అంగీకరించినప్పుడు దీన్ని ఎందుకు అంగీకరించాడు? ఖచ్చితంగా అంగీకరించవచ్చు, కానీ అంగీకరించకపోవడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో క్లుప్తంగా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మాట చూస్తాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించెను అని. ఏమండి, హేబేలు అర్పణలో ఎందుకు అంత శ్రేష్టమైంది అంటే హేబేలు అర్పణలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి మనలో ఉన్నాయో లేవో పరీక్షించుకుందాం. 1 విశ్వాసం. హెబ్రీ పత్రిక 11:6లో మనం చూస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉంటే అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తను వెదుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అని ఉంది బైబిల్లో. అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, ఫలం దయచేస్తాడు అని నమ్మాలి. హేబేలు అదే నమ్మకముతో దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. విశ్వాసము లేకుంటే మన ప్రార్థన దేవుడు వినడు, మన అర్పణ కూడా దేవుడు అంగీకరించడు. సో హేబేలు అర్పణలో విశ్వాసం ఉంది. 2వది విరిగి నలిగిన మనస్సును దేవుడు అలక్ష్యం చేయడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మన హృదయము విరిగి నలిగి ఉందా, లేక దీన మనసుతో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. దీనుల ప్రార్థన దేవుడు వింటాడు. దూరం నుంచే గర్విష్ఠుల్ని బాగా గుర్తుపడతాడు దేవుడు. హేబేల్ని అంగీకరించడానికి 2వ కారణము అతనిలో దీన మనస్సు మనకు కనిపిస్తుంది. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు, ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అని ఉంది బైబిల్లో. బహుశా ఈ హేబేలు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి వచ్చాడు. ఈ 3 గమనించండి. 1 విశ్వాసం, 2వది దీన మనస్సు లేక విరిగి నెలిన మనస్సు, 3వది కృతజ్ఞత. కయీను హృదయం దేవుని ఎదుట సరిగ్గా లేదు, అందుకనే దేవుడు కయీని త్రోసివేశాడు. కొత్త నిబంధనలో యేసు దేవాలయంలో కానుకలు పెట్టే దగ్గర చూస్తున్నాడంట. ఆ
ఆ సమాజ మందిరంలో అనేక మంది తమ విశేషమైన ధనమును కానుక పెట్టెలో వేస్తుంటే ఒక పేద విధవరాలు 2 కాసులు వేసింది, లేక 2 నాణ్యాలు వేసింది. యేసు ప్రభు ఆమెను అందరి ముందు ప్రశంసిస్తుంటాడు, ఈమె తన జీవనం అంతా వేసిందని. ఏమండి, ఎంత చిన్నది అన్నది ముఖ్యం కాదు, ఎంత హృదయపూర్వకంగా దేవునికి అర్పిస్తున్నాం. దేవుడు హృదయాన్ని చూస్తాడు, మన అర్పణను చూడ్డు. ఇర్మియా గ్రంథం 6 మనం చూస్తాం. షేబా దేశం నుంచి అర్పణ తీసుకొస్తున్నారు, దూరదేశం నుంచి చెరుకు తీసుకొస్తున్నారు. దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టం లేదు ఆ అర్పణలంటే, ఆ ఆరాధన నాకు ఇష్టం లేదు, ఆ పాటలు నా నుంచి తొలగించండి అంటున్నాడు. మీ విస్తారమైన బలులు నాకు అసహ్యం అని కూడా అన్నాడు. ఏమండి, మన బలుల కన్నా మనం ముఖ్యం. మనం ఎలాగున్నా, దేవునికి నువ్వు ఎంత ఇచ్చావన్నది కాదు, నీ హృదయం ఎలాగుంది, ఎటువంటి హృదయంతో దేవునికి ఇస్తున్నా అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఉదయకాలము మన హృదయాన్ని పరీక్షించుకుందాం, శ్రేష్టమైన దేవునికి ఇచ్చి దేవుని మహింపరుద్దాం. దేవుడి మాటలు దించినాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడకు దేవా, నిన్ను ఆరాధించుట్లో హృదయపూర్వకంగా, విశ్వాసముతో, కృతజ్ఞతతో, విరిగిన మనసుతో ఆరాధించి నీకు మహిమను తీసుకొచ్చే కృప ఇవ్వమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.